చేసుకోండి. మళ్ళీ వేరే గెస్ట్ దగ్గరికి వెళ్ళొస్తాను. ఒక చోట పర్మినెంట్ పెట్టండి, కెమెరా ఊగిపోతుంది అది. ఓకే, నెక్స్ట్ మనతో పాటు టీడీపీ సీనియర్ నాయకులు కంచాల విజయభాస్కర్ గారు ఉన్నారు. విజయభాస్కర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. విజయభాస్కర్ గారు, ఈ ఎల్నినో యొక్క ప్రభావం దాదాపు కొన్ని నెలల నుంచే వాతావరణ శాఖకు సంబంధించిన అధికారులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం మళ్ళీ క్షేత్రస్థాయిలో రైతులకు కావాల్సినటువంటి విత్తనాలు, సబ్సిడీలు, ఈ ప్రత్యామ్నాయ మార్గాలు ఏ విధంగా ఎంతవరకు ఎందుకు అందించలేదు? కరువు వచ్చిన తర్వాతనే మళ్ళీ జీవోలు ఎందుకు విడుదల చేయాలని చూస్తున్నారా? మరి ఇంతవరకు ఎందుకు ఆలస్యం చేసింది? వాళ్ళకి కావాల్సిన ప్రత్యామ్నాయ మార్గాలు ఎందుకు చూపించట్లేదు? కావాల్సినటువంటి విత్తనాలు కానివ్వండి, సబ్సిడీలు కానివ్వండి, ఇవన్నీ ఎందుకు చేయడంలో అందించడం వల్ల ఆలస్యమైంది ప్రభుత్వం? ఎక్కడ జరిగింది పొరపాటు? ముందు నుంచి హెచ్చరిస్తూనే ఉంది కదా వాతావరణ శాఖ ఎల్నినో ఒక ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది. ఏమంటారు? ఇప్పుడు సహజంగా మామూలుగానే కరువు కాటకాలు అప్పుడప్పుడు తలెత్తుంటాయి. గత 200 సంవత్సరాలకు పైగా 250 సంవత్సరాల హిస్టరీలోకి వెళ్తే అనేక కరువు కాటకాలు అవుతాయి. ముఖ్యంగా 1870 ప్రాంతాల్లో చాలా ఒక కుదిపింది భారతదేశాన్ని కరువు కాటకాలు. 70-75 ఆ ప్రాంతాల్లో. ఆ తర్వాత మనకు 19వ శతాబ్దంలో కూడా, అది 20వ శతాబ్దంలో కూడా డొక్కల కరువు వచ్చింది. అప్పుడు నల్లమన్ను తిని బతికారంట. ఇప్పుడు మా పంచభూతాల్లో ఒకటి జలం అనేది, అంటే నేల, నింగి, నీరు, అట్లాగే గాలి, అగ్ని, ఈ 5 పంచభూతాలు. అందులో నీరు అనేది ఒకటి పంచభూతం, ఇది ఒక భూతం. దీనికి సంబంధించి పాత రోజుల్లో ఋతువులు గతులు తప్పక ముందు ఋతువుల ప్రకారం మనకి వర్షాలు పడేయని, అదేవిధంగా కార్తెల ప్రకారం వర్షాలు పడేయని మన పెద్దలు చెప్తుంటారు. అంటే అప్పుడేదో రామరాజ్యంలో నెలకు 3 వానలని ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఇటీవల ఋతువులు గతులు తప్పాయి. దానికి కారణాలు అన్వేషించాల. ఇందువల్ల కర్బన ఉద్గారాలు పెరిగిపోయాయి. పైగా జనాభా వదిలేటటువంటి ఈ కార్బన్ డైఆక్సైడ్ వల్ల వాతావరణం వేడెక్కుతుంది. అదేవిధంగా పోతే వెహికల్స్ సంఖ్య పెరిగిపోయింది, భారీగా పెరిగిపోయింది. దానివల్ల అదేవిధంగా ప్రజలకు ఉపాధి కావాలా, పోతే ప్రభుత్వాలకు ఆదాయం కావాలా, ప్రజలకు ఉపాధి కావాలా, పరిశ్రమల సంఖ్య పెరగాల. కాబట్టి పరిశ్రమల సంఖ్య పెరిగే కొద్దీ, అదేవిధంగా మనుషులు వదిలే గాలి వల్ల అయితేమి, సిమెంట్ రోడ్ల వల్ల అయితేమి, తారు రోడ్ల వల్ల అయితేమి, ఇలా అనేక రకాల కారణాలతో భూ వాతావరణం పెరిగిపోతూ ఉంది. అదేవిధంగా భూ వాతావరణం ఒకవైపు ఈ విధంగా వేడి ఎక్కువైపోతూ ఉంటే, మరోవైపు సముద్ర ఉపరితలం మీద కూడా పోతే వేడి ఎక్కువైపోతుంది. ఆ వేడి తీవ్రంగా, అసలే ఎలినినో ఎఫెక్ట్ అంటేనే భయపడతారు, ఇది సూపర్ ఎలినినో అంటారు. కాబట్టి దాదాపు సముద్రం లోపల ఎన్నో మీటర్ల వరకు ఈ వేడి వాతావరణం ఉంటుందంట. జలచరాలన్నీ చనిపోతున్నాయి. ఇటీవల అనకాపల్లి జిల్లాలో, అంటే పాత విశాఖ జిల్లాలో సముద్ర తీరంలో ఒకే జాతి చేపలు, కొన్ని వేల చేపలు, చిన్న సైజు చేపలు చనిపోయినాయి. కారణం ఏంటంటే విశ్లేషించారు ఆ మత్స్యశాఖకు సంబంధించిన అధికారులు. వాళ్ళు విశ్లేషిస్తే ఒకే జాతి చేపలు, ఒకే సైజు ఇంచుమించు. ఎందువల్లంటే వాటికి ఆక్సిజన్ అందక, పోతే ఆ ఉష్ణోగ్రతలకి. అదేవిధంగా ఆక్వా రైతులు, చేపల రైతులు కూడా అల్లాడిపోతున్నారు. ఉష్ణోగ్రతలు ఇప్పటికే వడగాళ్ళు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో వడగాళ్ళు ఇప్పటికీ 39, 37 నుంచి 43 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒక్కపోత నమోదవుతుంది. బాగా చెమట పట్టిపోతా ఉన్నాయి. వేడి గాలులు ఇవన్నీ ఉన్నాయి. అంటే వాస్తవంగా నైరుతి ఋతుపవనాలు అట్రప్లేకపోయినాయి. ఋతుపవనాల ప్రభావం మనకి, నైరుతి ఋతుపవనాల ప్రభావం భారతదేశం మొత్తానికి 60% పైగా అది ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ని కల్టివేట్ చేస్తుందంట. ఇది ఒక నైరుతి ఋతుపవనాలనే ఈ ఋతుపవనాలు. మరి 60% ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ని కల్టివేట్ చేసి నైరుతి ఋతుపవనాలు అట్రప్లాప్ అయిపోయాయి. దానికి తోడు ఇప్పుడు కార్తీల ప్రకారం చూస్తే ఆరుద్ర కార్తె అయిపోయింది, మృగశిర కార్తె అయిపోయింది. మృగశిర కార్తెకు మొసలి ఎద్దు సైతం రంకేయాలంట. మొసలి ఇప్పుడు ఎద్దుల సంఖ్య తగ్గిపోయింది అనుకోండి, ట్రాక్టర్లు వచ్చేసాయి, ఎక్కడో కొద్ది గొప్ప ఉన్నాయి. పోతే అంటే పచ్చిగా బాగా మేసి వలిసిపోయి ముసలి ఎద్దుగాడ యమనం వచ్చేసి రంకెలేస్త నడుస్తుందంట. మరి ఆ పరిస్థితులు లేవు ఇప్పుడు. కారణం ప్రపంచ వాతావరణంలో వచ్చిన మార్పులు. ఎక్కడో యుద్ధం జరిగింది లేని సరిపెట్టుకుంటే కాదు.
అది ఎక్కడ యుద్ధం జరిగినా ప్రపంచంలో ఆ వాయువుల వల్ల వాతావరణంలో పూర్తిగా మార్పులు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ప్రపంచంలో ఎక్కడ ఫ్యాక్టరీలు ఎక్కువైనా, ఎక్కడ వాహనాలు పెచ్చైనా టోటల్గా ఇది ప్రపంచంతో ముడిపడి ఉంది ఇదంతా. అందుకే ధరిత్రి సదస్సులని పెడుతూ ఉంటారు. పోతే ప్రపంచ వాతావరణానికి సంబంధించి ధరిత్రి సదస్సులు చాలా పెడుతుంటారు, తీర్మానాలు చేస్తుంటారు. కానీ అవేవి నెరవేరడం లేదు, తీర్మానాలకు పరిమితం అయిపోతున్నాయి. అయితే కరువు కాటకాల్లో వీటిని ఎలా ఎదుర్కోవాలా, ప్రభుత్వాలు ఏం చేయాలా అనేది మీరు చెప్పిన విషయం. అంటే సహజంగా ఏంటంటే వర్షపాతం అనేది ఈ ఎల్నినో వల్ల కురవకపోతే అసలు కురవదంట, కురిస్తే విపరీతంగా కురుస్తుంట, క్లౌడ్ బర్స్ట్. ఇటీవల బాంబేలో చూసాం, ఆ మధ్య మొన్న కాశ్మీర్లో చూసాం, అట్లాగే నార్త్ ఈస్ట్లో కొన్ని ప్రాంతాలు చూసాం. అయితే క్లౌడ్ బర్స్ట్ లేకపోతే అసలు కురవు అంట. అట్లాగే ఏదో మనకి ఇప్పుడు వరకు కురిసినాయి అంటే మామూలు జల్లులు. ఊరు బయటకు పోతే అసలు నేలగాడ తడవదు, చుట్టు కింద నేలగాడ తడవట్లేదు. అదే అన్ని సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు. పైగా హైదరాబాద్ లాంటి నగరాల్లో, విశాఖ లాంటి నగరాలు అప్ అండ్ డౌన్స్. 4 చినుకులు పడితే నీళ్లు సమతలానికి వచ్చినప్పుడు నీరంతా నిల్వ ఉండి ట్రాఫిక్ జాములని మీడియాలో వచ్చేస్తుంటాయి. కాబట్టి ఇవన్నీ ప్రాక్టికల్గా మనం కళ్ళతో చూస్తున్నాం. అయితే ఈ వర్షాభావ పరిస్థితులను తట్టుకోవడానికి, అంటే ఈ రోజు మనం వాహనాలు పెరిగిపోయాయనో, ఫ్యాక్టరీలు పెరిగిపోయాయనో, లేకపోతే జనాభా వల్ల వదిలే కార్బన్ డైఆక్సైడ్ వలన అనుకుంటున్నాం. అసలు జనాభా తక్కువ ఉన్నప్పుడు, వాహనాలే లేని రోజుల్లో, ఫ్యాక్టరీలే లేని రోజుల్లో కూడా కరువు కాటకాలు వచ్చాయి. అది వాతావరణ శాస్త్రజ్ఞులు వీళ్ళు కనిపెట్టాల్సిన అంశం. పోతే అడవులు పుష్కలంగా ఉన్నాయి ఆ రోజు, ఇప్పుడు అడవులతో తగ్గిపోయినాయి అంటున్నాం. అడవులు పుష్కలంగా ఉన్నప్పుడు, పోతే వాహనాలు అసలు లేనప్పుడు, ఫ్యాక్టరీలు అసలు లేనప్పుడు, జనాభా అతి తక్కువగా ఉన్నప్పుడు ఎందువల్ల కరువు కాటకాలు వచ్చాయనేది ప్రపంచ వాతావరణ శాస్త్రజ్ఞులు ఒక సవాలుగా తీసుకోవాలి. వీళ్ళు నెల జీతాలు తీసుకుంటూ పోతే ఏసీ రూముల్లో ఉండి ఏం పరిశోధన చేస్తున్నారో అసలు వాతావరణ శాస్త్రజ్ఞులు ఐఎండి వాళ్ళలో లేకపోతే ఇంకొక వాతావరణ శాస్త్రజ్ఞులు చెప్పారంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఏది జరగవని వీళ్ళు చెప్పినాయి ఆ పరిస్థితులు వచ్చేసాయి. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా వాతావరణ శాస్త్రజ్ఞులు పూర్తిగా వారి మీద ఆధారపడి ఉంది ఏ దేశ భవిష్యత్తు అయినా. ముఖ్యంగా భారతదేశంలో ఖరీఫ్ సీజన్లో, ఇది ఖరీఫ్ సీజన్ జరుగుతుండేది ఎప్పటిదాకా, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, ఈ 4 మాసాలు ఖరీఫ్ సీజన్ అంటారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నుంచి డిసెంబర్ వరకు ఈ 3 మాసాలు నార్త్ ఈస్ట్ మాన్సూన్స్, అంటే ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో 35 నుంచి 37, 38% దాకా ఉంటుంది కల్టివేషన్. మిగతా 65%, 64% వచ్చేసి ఇప్పుడు జరుగుతున్నటువంటి నైరుతి ఋతుపవనాల వల్ల. మేజర్ ఋతుపవనం నైరుతి ఋతుపవనం. ఇది కానీ వక్రించిందంటే భారతదేశంలో ఆహార సంక్షోభం తలెత్తడం ఒకటి, ద్రవ్యోల్బణం పెరుగుతుంది, వినియోగదారుల ద్రవ్యోల్బణం, ఆహార ద్రవ్యోల్బణం, పోతే అన్ని రకాలుగా పోతే కొనుగోలు శక్తి లోపిస్తుంది. తద్వారా అది పరిశ్రమల మీద కూడా పడుతుంది ఆ ఎఫెక్ట్. మొత్తం అన్ని రంగాలని, ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్, అన్ని రకాలుగా దీని ఎఫెక్ట్ భారతదేశం మీద పడుతుంది, ప్రపంచం మీద పడుతుంది. ఇది భూమధ్య రేఖ దగ్గరలో ఈ పసిఫిక్ మహాసముద్రం ప్రాంతంలో ఇది ఏర్పడింది. దీని ఎఫెక్ట్ ఆస్ట్రేలియా నుంచి, భారతదేశం నుంచి అనేక దేశాల మీద దీని ఎఫెక్ట్ ఉంటుంది. మళ్ళీ కొన్ని దేశాల్లో అధికంగా వర్షపాతం నమోదవుతుంది. అంటే ఇది మొత్తం మీద కొంత ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది భారతదేశం సమస్య ఒకటే కాదు, కొంత ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే అంటే కరోనా మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తే ఇది కూడా కొంత ప్రాంతాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే ఈ ప్రకృతిలో ఏర్పడేటటువంటి ఉపద్రవాలు అన్ని కాలాల్లో ఏదో రకమైన ముప్పు ముంచుకొస్తామని, వీటిని దృఢంగా ఎదుర్కోవాలంటే ప్రభుత్వాలు ఒకవైపు, ప్రజలు ఒకవైపు, సైంటిస్టులు, ముఖ్యంగా సైంటిస్టులు, అదేవిధంగా వ్యవసాయ శాస్త్రజ్ఞులు, వాతావరణ శాస్త్రజ్ఞులు, వీళ్ళ మీద ఆధారపడి ఉంది ఏ దేశ భవిష్యత్తు అయినా. ముఖ్యంగా మన ప్రభుత్వాలు మనకి జలాశయాల్లో నీటి మట్టాలు ఇదివరకు గోదావరి ఉరకలెత్తి ప్రవహించాలా, పోతే కృష్ణావేణి ఉప్పొంగి ప్రవహించాలా, అవి 2 లేవు ఇప్పుడు. అదేవిధంగా వంశధార, నాగావళి ఆంధ్రప్రదేశ్లో ఉండేది, మహేంద్ర తనయ, శారదా నది, పెన్నా నది, స్వర్ణ నదులు ఏమి ప్రవహించట్లేదు. అయితే అదేవిధంగా తెలంగాణకు సంబంధించి గోదావరి అత్యంత కీలకం,
కృష్ణానది కీలకం. పోతే ఈ 2 తెలుగు రాష్ట్రాల పరిస్థితి రైట్ 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 చాలా ఇబ్బందికరంగా ఉంది. సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. తొందరపడి సాగు చేయకపోవడమే మేలనే పరిస్థితి ఉంది. అట్లనే రైతులు పాపం ఎన్నాళ్లుగానో గోళ్లు గిల్లుకుంటా వర్షం కోసం ఎదురు చూసి వరుణదేవుడి కోసం రైట్ కప్పల రైట్ పెళ్లిళ్ళు కూడా చాలా ప్రాంతాల్లో కప్పలకు కూడా పెళ్లిళ్ళు చేసే సెంటిమెంటల్ గా. కానీ వరుణదేవుడు కరుణించలేదంటే సూపర్ ఎల్ నిన్న ప్రభావం. రైట్ కాబట్టి రైట్ ఈ రైట్ పరిస్థితులన్నింటినీ అధిగమించాలంటే ఆ రైట్ రైట్ విజయభాస్కర్ గారు చాలా చక్కగా చెప్పారు. సరే, డిబేట్లో స్మాల్ బ్రేక్ తీసుకుని తర్వాత కంటిన్యూ చేద్దాం. డిబేట్లో స్మాల్ బ్రేక్.